హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను వచ్చేసానండి. మళ్ళీ మీరందరూ అడిగితే నేను చేయకుండా ఉంటానా? మరొక్కసారి మా నెల్లూరు చేపల పులుసు తయారు చేసి వీడియో పెట్టమని చెప్పి అడిగారు కదా! సో మీకోసం పక్కా కొలతలతో మరొక్కసారి పర్ఫెక్ట్‌గా అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు గూడా ఇలానే తయారు చేసుకొని తినండి. అస్సలు వదలరనమాట. మళ్ళీ మళ్ళీ మా నెల్లూరు చేపల పులుసు ఇలానే చేసుకోవాలనిపించేటట్టు చేసున్నానండి. వీడియో మొత్తం చూసేసేయండి. ఓకే. ఫ్రెష్‌గా గెండులండి. ఇవి కేజీ గెండులు చేపలనమాట. నీట్‌గా క్లీన్ చేసుకొని, కట్ చేపించుకొని వచ్చినాటివి. మనం 3, 4 టైమ్స్ శుభ్రంగా కల్లుప్పు వేసి కడిగేసుకోవాలా. అంటే నీసు వాసన ఏమి ఉండకుండా. గ్యాస్ ఆన్ చేసుకొని వెడల్పు పాత్ర ఒకటి పెట్టుకోవాలా. చేపల పులుసు కంటే ఇలాంటి పాత్రే మనం వాడాలండి. ఎందుకంటే ముక్కలు చెదరకుండా ఉండాలి కాబట్టి. ఇప్పుడు పాత్ర హీట్ ఎక్కిన తర్వాత ఒక 4 గంటలు నూనె వేసేసాను. ఎందుకంటే చేపల పులుసు అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా! సో అందుకని 4 గంటలు ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు చిటపటమన్నాక జీలకర్ర, ఇప్పుడు జీలకర్ర కూడా చిటపటమనాలి కదా! కొంచెం మెంతులు చాలా మంచిదండి హెల్త్‌కి. చేపల పులుసులో కంపల్సరీగా వాడాల్సిందే. 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నటివి వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకున్నటివి వేసుకోవాలి. ఇప్పుడు దోరగా ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టము? ఏ రకమైన చేపల పులుసు ఇష్టమో దాని పేరు నాకు పెట్టండి. ఎక్కువ మంది అదే నేమ్ గాని కామెంట్‌లో వచ్చిందంటే నెక్స్ట్ టైము ఆ చేపే తీసుకొచ్చి కర్రీ వండి వీడియో అప్‌లోడ్ చేస్తాననమాట. ఓకే. సింపుల్‌గా ఉంది గదా! నేను అంతేనండి. సింపుల్‌గానే ఇస్తాను క్వెషను. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయాయి కదా! ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలనమాట. సో, ఆనియన్స్‌కి, పచ్చిమిర్చికి మొత్తం అది సెట్ అయిపోవాలా. నేను చూపించిన విధంగానే మీరు కూడా సేమ్ అలానే ప్రాసెస్ చేసుకోండి. ఒక్కసారి తింటే ఇంక అసలు వదలరు. అంత అద్భుతంగా అమృతంలాగా ఉంటదనమాట. చూడండి ఇప్పుడు బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా! ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలు. చిన్నవి 2 టమాటాలు చాలండి. సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మాకైతే గెండులు ఇక్కడ కేజీ 300 దాకా పలుకుతద్దండి. అది గూడా ఫ్రెష్‌గా ఉంటాయి గాబట్టి. ఇవి బతికి ఉండే చేపలనమాట. అందుకని టేస్ట్ ఇంకా సూపర్‌గా ఉంటది. ఇప్పుడైతే టమాటా ముక్కలు గూడా మగ్గిపోయినాయి గదా! ఒక 2 స్పూన్ల కల్లుప్పు, ఒక అర స్పూను పసుపు, 2 స్పూన్ల కారం, అంటే కారం ఎక్కువే వేసుకోవచ్చు. స్పైసీ గావాలన్న వాళ్ళు ఇంకొక స్పూన్ గూడా వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్సే వేశానండి. సో, చూడండి బాగా ఉప్పు, కారం బాగా పట్టిపోయింది. ఎక్కడ చూడండి టమాటా ముక్కలే తెలియడం లేదు. బాగా స్మాష్ చేసేసాం గదా! ఇప్పుడు 2 ఐస్ క్రీమ్ కప్పుల చింతపండు పులుసండి వడగట్టుకొని ఈ పోపులో యాడ్ చేసేస్తున్నాను. మీరు పర్ఫెక్ట్‌గా 2 కప్పులు చింతపండు పులుసు. ఇప్పుడు బాగా కలిపేసేసి ఒకసారి అంటే చింతపండు రసము టమాటా, ఎర్రగడ్డలకంతా బాగా సెట్ అవ్వాలి గదా! సో, ఒక 2 సార్లు అలా కలిపేసేసుకొని ఉప్పు, కారం గూడా ఒకసారి చూసుకొని మూత పెట్టేయాల. కరెక్ట్‌గా ఒక 5 నిమిషాల కల్లా మనకి తెల్లిపోతది పులుసు. చూడండి. ఇప్పుడు ఇలా తెల్లేటప్పుడు చేపలు పెట్టుకున్నాం గదా! పక్కనే ఒక్కోటొక్కోటి చిన్నంగా పులుసులో వదలాలి. గబగబా వదలగూడదండి. మళ్ళీ పైనే గూడా వేయగూడదు. ఒకదాని పైన ఒకటి వేయగూడదు. అందుకని చేపల కూర అంటేనే వెడల్పు పాత్ర ఉంటదనమాట. నేను అందుకని ఇలాంటి పాత్రే పెట్టాను. మీరు గూడా ఇలానే పెట్టుకోండి. చిన్నంగా ఒక్కొక్కటి పులుసులో వదలాలి. చూడండి చూస్తుంటే మనకర్థమైపోయింది చేప ఎంత ఫ్రెష్‌గా ఉందని. సో, ఇంకైతే వేసేసాం గదా! ఇప్పుడు మనము గంటెతో అస్సలు గలబెట్టకూడదండి. ఒక క్లాత్ తీసుకొని క్లాత్‌తోనే మనము చిన్నంగా ఆ పాత్రని అలా తిప్పుకోవాలనమాట. ముక్క చెదరకుండా. కరెక్ట్‌గా ముక్కలు వేసిన ఒక 10 నిమిషాల కల్లా పులుసు రెడీ అయిపోతదండి. అసలు చేపల పులుసుకి ఎక్కువ టైమే పట్టదు. మూత పెట్టేసాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తీసి చూద్దాం. చూడండి పులుసు తెల్లతా ఉంది గదా! అబ్బా! ఘమఘమఘమమంట స్మెల్ అద్దిరిపోతుంది కిచెన్ అంతా మాకు. ఇప్పుడు మామిడి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న మామిడి ముక్కలు
అట్లాగా పులుసులో అక్కడక్కడ వేస్తున్నాను నేను. ముక్కల పైన వేయకుండా సైడ్‌న వేస్తున్నాను. ఎందుకంటే చేపల పులుసు అంటే ఒక మామిడి దెబ్బ ఉంటేనే గదా! దానికి టేస్ట్ వేరేగా ఉంటది. సో, అలా వేసేసాను. మరొక్కసారి పాత్రని అలా చిన్నగా తిప్పాలనమాట. నేను చూపించిన విధంగానే మీరు గూడా అలానే తిప్పండి. ముక్క చెదరకుండా. ఇంక లాస్ట్ ఇంకొక 2 మినిట్సేనండి రెడీ అయిపోతది. చేపల పులుసుకి ఎక్కువ ప్రాసెస్ ఉండదు. ఇప్పుడు ఫైనల్‌గా చేపల పులుసు అంటేనే ఒక పొడి ఉంటదనమాట. ఆ పొడి చూడండి ఏమేమి వేసుకున్నామంటే, ధనియాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు, పట్టా, లవంగ, ఎండుమిరపకాయలు ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాల. ఆ పొడిని దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఫైనల్‌గా పొడినైతే యాడ్ చేసేసాను. ఇంకేదో ఒకటి మిస్ అయిందనుకుంటున్నాను గదా! నాకు తెలుసండి మీరు గుర్తుపట్టేశారు. అదేంటో కాదు కొత్తిమీర. చేపల పులుసంటేనే కొత్తిమీర లేపోతే ఎలాగా? సో, కొత్తిమీర గూడా ఫైనల్‌గా వేసేసాను. ఇంకొక్కసారి అలా తిప్పేసుకొని పెట్టేసుకుందాము. వావ్! అద్దిరిపోతుంది గదా! నాకైతే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. మా నెల్లూరు చేపల పులుసు అంటే మేము తింటున్నా గూడా మాకేందో ఈరోజే కొత్తగా తెచ్చుకున్నట్టు, ఈరోజే తిన్నంత ఫీలింగ్ వస్తదనమాట. ఫస్ట్ టైమ్ తిన్నంత ఫీలింగ్ వస్తది నాకు. చూడండి ఇంకా ఆయిల్ గూడా పైకి తేలిపోయింది గదా! సో, ముక్క గూడా శుభ్రంగా ఉడికిపోయిందనమాట. ఇంక మనం ఆలోచించవలసిన అవసరమే లేదు. ఒక్కసారి పులుసు గూడా చూడండి. పైన ఆయిల్ తేలిపోయింది గదా! యాహ్! చిక్కబడిపోయింది పులుసు గూడాను. చూద్దాము ఒకసారి ఉప్పు, కారం సెట్ అయిందా లేదా అంతా, ముక్కలకి పట్టిందా లేదా అని. సూపర్‌గుందండి. ఎక్సలెంట్. నెల్లూరు చేపల పులుసు రెడీ. మూత పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. సో, ఒక 1 అవర్ తర్వాత చూద్దాము. వావ్! చూడండి ఎంత బాగుంది. కలర్‌ఫుల్‌గా ఎలా ఉందో చూడండి. అబ్బా! చూస్తేనే ఇలా ఉంది. తింటే ఇంకెలా ఉంటద్దో. మీకోసం ఒక ముక్క గూడా చూపిస్తున్నాను చూడండి. గెండి చేపల పులుసు రెడీ. ఒక రాగి సంగటి ముద్ద వేసుకొని, అలా ఒక చేప ముక్క, ఒక మామిడి ముక్క వేసుకొని తింటే ఇంకా అమ్మా! అద్దిరిపోతుందసలు. రాగి సంగటి, చేపల పులుసు కాంబినేషనే అదిరిపోతది. అసలు పిల్లలు, పెద్దలు అందరూ తినొచ్చండి. చేపొచ్చి కళ్ళకి మంచిదండి. అంతే కాకుండా జలుబు చేసినప్పుడు ఇలాగ చేపల పులుసు పెట్టుకొని తిన్నా గూడా తొందరగా జలుబు తగ్గిపోతది. హెల్త్‌కి చాలా మంచిది. నేను చెప్పిన విధంగానే మీరు గూడా ఇలానే పర్ఫెక్ట్‌గా తయారు చేసుకోండి. నెల్లూరు చేపల పులుసు మా నెల్లూరోళ్ళకే గాదు. మీరు గూడా తయారు చేసుకోవచ్చు, తినొచ్చు. అంతే అద్భుతంగా ఉంటదనమాట. ఒక్కసారి ట్రై చేసి తినండి. అస్సలు వదిలిపెట్టరు. మీరు మాత్రం అలా వెళ్ళిపోకుండా లైక్ చేసేయండి. కొత్తోళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ Thank you for watching.